మీ శ్రీచక్ర ఛానల్కి స్వాగతం. మీకు మా ఛానల్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే మీ చెంతకు వస్తాయి. ప్లీజ్ మీ సపోర్ట్ మాకు ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని కలుగజేస్తుందండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు గ్రామ దేవతలలో మనం చెప్పుకునే తల్లి పేరు పోలేరమ్మ తల్లి. గ్రామ దేవతలలో పోలేరమ్మ పేరు వినని వారుండరు. ఊరి పొలిమేరల్లో ఉండి ఎలాంటి దుష్ట శక్తుల్ని లోపలికి రానియకుండా కంటికి రెప్పలా కాచే తల్లి ఈ పోలేరమ్మ తల్లి. ఈ తల్లి ఆలయాలు చాలా చోట్ల ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలలో ఇంచుమించు అన్ని ఊర్లలో ఈ తల్లి దేవాలయాలు ఉన్నాయి. పిలిస్తే పలికే తల్లి, ఎల్లప్పుడూ కాపు కాచే తల్లి అని ఈ తల్లికి పేరు. ఈ తల్లికి ప్లేగు మరియు మసూచి వంటి రోగాలు నయం చేసే తల్లిగా పేరుంది. 7 అక్కా చెల్లెళ్ళలో ఈ తల్లి ఒకరు. ప్రతి కథ, నోము, పురాణము శివపార్వతుల సంవాదమని చెప్తారు. అలాగే పోలేరమ్మ గురించి కూడా పార్వతీదేవికి పరమశివుడు వివరించారంట. స్త్రీలు సంతానలేమితో, అనారోగ్యంతో, పేదరికంతో బాధపడకుండా ఉండాలంటే ఏం చేయాలి అని పార్వతీదేవి పరమశివుణ్ణి కోరిందిట. అప్పుడు పరమశివుడు పోలేరమ్మ గురించి చెప్పి పోలేరమ్మ వ్రతము విధానము చెప్పారంట. భాద్రపద బహుళ అమావాస్య నాడు పోలేరమ్మ వ్రతము చేస్తారు. దీనినే పోలాల అమావాస్య అని కూడా చెప్తారు. ఈ అమ్మకి అద్భుతంగా జాతరలు నిర్వహిస్తారు. గ్రామదేవతగా ఈ తల్లికి గొప్ప పేరుంది. గ్రామాల్లో ఎలాంటి నష్టాలు రాకుండా అమ్మకి శీతల యాగమని చేస్తారు. అష్టదిగ్బంధన యంత్రాన్ని కట్టించి అత్యంత వైభవంగా అమ్మ జాతరను నిర్వహిస్తారు. జాతరలో భాగంగా భక్తులు అమ్మవారి దీక్షలు పడతారు. పోలేరమ్మ మడి భిక్షం పెట్టండి, పోతురాజుకు టెంకాయ కొట్టండి, ఒకవేళ టెంకాయ పగలకపోతే మానెత్తినే కొట్టండి అంటూ భక్తులు భిక్షాటం చేస్తారట. అంత పట్టుగా జాతర నిర్వహిస్తారు. దీనిలో పేద, ధనిక, చిన్న, పెద్ద అని తేడా లేకుండా అందరూ భిక్ష చేసి ఆ వచ్చిన వాటిని జాతరలో వినియోగిస్తారు. అమ్మవారి పుట్టింటివారు కుమ్మరివారని చెప్తారు. వారే ప్రతిమలను తయారు చేస్తారు. గ్రామాల్లో ఇప్పటికీ అమ్మ జాతర రోజున ఏ శుభకార్యాలు చేయరు ఇళ్లల్లో. ఎందుకంటే అమ్మ ఆ రోజు గ్రామమంతటా సంచరిస్తుందిట. ఆ శక్తికి జరిగే జాతర కన్నా, ఉత్సవాల కన్నా శుభకార్యం ఏముంటుంది అని అందుకే ఆ జాతర రోజుల్లో అమ్మ జాతరకే ప్రాధాన్యం ఇచ్చి తల్లిని కొలుస్తారు. ప్రతి గ్రామంలో ఈ ఆలయం తప్పకుండా ఉంటుంది. అయితే ఇప్పుడు మనం కొండపాటూరు గ్రామం, గుంటూరు జిల్లాలో నెలకొని ఉన్న శ్రీ పోలేరమ్మ తల్లి గురించి చెప్పుకుందాం. ఇక్కడ అమ్మ ఆలయం చాలా బాగుంటుంది. ఆ అమ్మ ఆలయ గోపురం మీద, ప్రాకారాల మీద ఉన్న దేవతా విగ్రహాలు ఎంతో బాగుంటాయి, ఎంతో ఆకర్షణీయంగా కూడా ఉంటాయి. అమ్మవారికి ప్రత్యేక పూజలు, అలంకారాలు చేస్తారు. ఈ గుడికి మంగళ, శుక్ర, ఆదివారాల్లో భక్తులు ఎక్కువగా వస్తారు. ఈ అమ్మకి పొంగళ్ళు, చీరలు, మేకపోతులు, దున్నపోతులని బలిస్తారు. ఎంతో మహిమ గల అమ్మవారు ఈ గుడి అని, ఎంతో మహిమ గల అమ్మవారు అని చెప్తారు. ఈ గుడి సుమారు 450 సంవత్సరాల పురాతనమైందని చెప్తారు. ఈ గ్రామానికి పూర్వం గిరిపురం అని పేరుందట. ఇక్కడ ఒకసారి ఎంత శ్రమపడ్డా రైతులకి పంటలు పండలేదు. వారు అప్పట్లో బ్రిటిష్ ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టవలసి వచ్చిందట. అది కట్టకపోవడంతో రైతులందరినీ తీసుకెళ్లి అద్దంకి జైల్లో వేశారు. అలా జైల్లో ఉన్న రైతులకి ఒకరోజు మేళాలు వినిపించాయట. అప్పుడు వారు, అమ్మా, మేము కావాలని పన్నులు కట్టకుండా ఉండలేదు తల్లి, మాకు ఈ సంవత్సరము పంటలు లేక కట్టలేదు, మాకు ఈ జైలు నుంచి విముక్తి చెయ్యి, మా పంటలు బాగా పండితే ప్రతి సంవత్సరం నీకు జాతరలు చేస్తాం తల్లి అని మొక్కుకున్నారట. ఆ రోజు రాత్రి జైలరుకి కల్లో కనిపించి అమ్మవారు వారిని విడిచిపెట్టమని చెప్పిందిట. ఆ జైలరు అమ్మకి భయపడి వెంటనే మన్నాడు వారిని వదిలిపెట్టారు. వారు వెళ్ళి వారి పనులు చేసుకోసాగారు. వర్షాలు పడడంతో పంటలు అద్భుతంగా పండాయి. కానీ రైతులు అమ్మని మర్చిపోయారు. అప్పుడు ఒకరోజు ఒక రైతు తన పొలంలో దున్నుతున్నప్పుడు అక్కడ ఏదో అడ్డు తగిలి ఎంత తోసినా కదలకపోవడంతో గట్టిగా తోసేటప్పటికే రక్తం రాసాగిందిట. అది ఎంతకీ ఆగక ఏరులా పారిందిట. అప్పుడు రైతులు వారి తప్పదాన్ని తెలుసుకొని అమ్మని క్షమించమని ఆ రైతు పొలంలోనే అమ్మవారిని ప్రతిష్ఠించి పూజలు చేయసాగారు. అక్కడ ఇంకోటి కూడా చెప్తారు. పొలంలో దున్నుతున్నప్పుడు అమ్మవారి తలకు దెబ్బ తగిలిందిట.
అలా తగిలినప్పుడు అమ్మకి చాలా రక్తం పోయిందిట. ఆ రక్తం ఇప్పటికీ వస్తూనే ఉందని చెప్తారు. ఇక్కడ అమ్మకి రోజు తెల్లవారుజామున తలంటి పోసి తలంటి స్నానం చేయిస్తారు. అప్పుడు భక్తులు కూడా దానిలో పాల్గొంటారు. అమ్మకి మన చేతులతో కూడా మనం స్వయంగా చేసుకోవచ్చు. అమ్మకి కుంకుడుకాయ రసంతో తలస్నానం చేయిస్తారు. అయినాక శుభ్రంగా తుడిచి ఆ దెబ్బ ఉన్న దగ్గర పసుపుని ఉంచుతారు. ఆ తర్వాత అమ్మని మళ్ళీ అలంకరిస్తారు. అలా అద్దిన పసుపు మన్నాటికి తడిసి ఉంటుందిట. అంటే అమ్మవారి దెబ్బకి ఇంకా రక్తం వస్తూనే ఉందని చెప్తారు. చాలా మహిమగల తల్లి ఈ తల్లి. ఈ ఆలయం దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి ఆధ్వర్యంలో ఉంది. ఇక్కడ జరిగే కోటి మల్లెల పూజకి ఎంతో మంది భక్తులు, మహిళలు పూజలో పాల్గొనటానికి వస్తారు. ప్రత్యేకంగా అలంకరించిన వేదికపై అమ్మ ఉత్సవమూర్తిని ఉంచి పూజిస్తారు. ఈ పూజలో పాల్గొనే వారికి ఇక్కడ దేవాదాయ ధర్మాదాయ శాఖ వారే పూజా సామగ్రిని అందచేస్తారు. కోటి మల్లెల పూజతో అమ్మని ఎంతో వైభవంగా పూజిస్తారు. ఇక్కడ పొంగళ్ళు వండుకోవటానికి పొంగళశాల ఉంది. ఇక్కడ మేకల్ని, దున్నల్ని కూడా బలిస్తారు. లక్షల్లో జనాలు పాల్గొంటారు. దసరా, నవరాత్రులు, చైత్రమాస పూజలు, ఆషాఢమాస పూజలు ఘనంగా నిర్వహిస్తారు. శాకంబరీదేవి ఉత్సవాలు అత్యంత వైభవంగా చేస్తారు. కోలాటాలు, నృత్యాలు, అనేక వేడుకలతో అమ్మ జాతర వైభవంగా ఉంటుంది. ఇక్కడ జరిగే గ్రామోత్సవం చూడాలే గాని మాటలు లేవు. ఇక్కడ సిరిమాను ఉత్సవం అత్యంత వైభవంగా చేస్తారు. భక్తులు లెక్కకు మించి వస్తారు. ఈ పోలేరమ్మ గురించి బ్రహ్మంగారు తన చరిత్రలో కూడా రాశారు. పోలేరమ్మని బ్రహ్మంగారు ఒకసారి, అమ్మా పోలేరు, నీ తండ్రికి చుట్ట కాల్చుకోవటానికి నిప్పు తీసుకురా తల్లి అనగానే అమ్మవారు అదృశ్య రూపంలో ఆయనకి నిప్పు తెచ్చి ఇచ్చిందట. అది చూసిన అందరూ బ్రహ్మంగారు నీ ఎంతో గౌరవించి పూజించారట. బ్రహ్మంగారు చుట్ట ముట్టించుకున్నాక అమ్మ గుడిలోకి వెళ్ళు అనగానే ఆవిడ వెళ్ళిపోయిందిట. అంత మహిమ ఉంది ఈ తల్లికి. పిలిస్తే పలికే తల్లి అని, ఆదరించి అండ నిలిచే తల్లి అని, కరుణించి కాపాడే తల్లి అని, మనం కలత చెందకుండా కాపు కాచే తల్లి అని ఈ తల్లికి పేరు. రండి, పోలేరమ్మని దర్శించండి, ఆ తల్లి అనుగ్రహానికి పాత్రులవ్వండి. దండాలు దండాలు అమ్మోరు తల్లో, శతకోటి దండాలు మాయమ్మ తల్లో. అమ్మ పోలేరమ్మ, రక్షించి కాపాడు తల్లి, నీ కరుణ మా యందు ఎప్పుడూ కురిపించు. ఇంకో ఎపిసోడ్లో ఇంకో తల్లి గురించి తెలుసుకుందాం. హరి ఓం.